అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నా. ఈరోజు మనం కిడ్నీ సమస్యల గురించి మాట్లాడుకుందాం. నేను ఇదే హైదరాబాద్ నగరంలో 63 సార్లు డయాలసిస్ చేయించుకొని రికవర్ అయిన పర్సన్ని. నేను ఎంతోమంది నెప్రలాజిస్టులు కలవడం జరిగింది. మానసిక పరివర్తన ఉండి ప్రశాంతమైన జీవితం గడిపితే నీ కాల పరిమితి పెరుగుతుంది శ్రీనివాస్ గారు, తప్ప శాశ్వత పరిష్కారం ప్రపంచంలో లేదని చాలామంది చెప్పారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఏదన్నా కిడ్నీ సమస్య ఎక్కువైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఇక వాళ్ళ అదృష్టం లేకపోతే వాని దురదృష్టం. ఎట్లా అంటే కిడ్నీ డయాలసిస్ ఆపాలంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ 25 lakhs రూపీస్ 25 లక్షలు పట్టుకొని పోతే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. లేదంటే జీవనధారాలు అప్లై చేసుకుంటూ ఇస్తారు. దానికి కూడా కొంత ఖర్చు అవుతుంది. అది చేయించుకున్నాక కూడా నేను ఒక 7-8 కుటుంబాలను కలవడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఎవ్రీ మంత్ టెస్ట్లకు పోవాలి, మెడిసిన్ వాడాలి. 1.8 to 2 మధ్యలో క్రియాటిన్ కొట్టుకుంటూ ఉంటుంది. వాస్తవం క్రియాటిన్ ఉన్న వ్యక్తి సెక్స్లో పార్టిసిపేట్ చేయొద్దు వన్ లైఫ్లో. ఇది ప్రపంచంలో జరుగుతున్న సంగతి. ఈ ఆయుర్వేదంలో ఏంటంటే మేము చేస్తూ అంటే మాకు అనేక అనుభవిక వైద్యుల, అంటే నేను గురు పరంపర వైద్యులు, గురుగారుల ద్వారా సంక్రమించింది. అనేక మంది పరంపర వైద్యుల్ని వాళ్ళకి పాదాభివందనం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఎన్నో రకాలుగా ఫార్ములాలు చేయంగా నాకు ఒక అద్భుతమైన యోగం ఒకటి తగలడం జరిగింది. నల్ల అల్లం. మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే 100 గ్రాములు వచ్చేసి 1700 రూపాయలు, కేజీ వచ్చేసి 17,000. దీన్ని వెనుక దంచి పౌడర్ చేసుకుని తాగితే ఏమీ ఉండదు, అలా బూడిదే. దాన్ని ఎట్లా చేయాలంటే క్షారం అనేది తీయాలి. దాన్ని ఇనుప కళాయిలు వేసి బాగా బాయిల్ చేస్తే 1 కేజీ ప్రాసెస్ చేస్తే 170 క్యాప్సులు అవుతాయి. 100 రూపాయలకు 1 క్యాప్సుల్ తయారవుతుంది. చాలామంది ఆన్లైన్లో దొరుకుతుంది కదా సార్ 1700 100 గ్రాములు, దాన్ని పౌడర్ చేసుకొని తీసుకోవచ్చా అంటే అది ఏమాత్రం పనిచేయట్లేదు. నేను కూడా తెప్పించిన. మేము తెప్పించేది ఎక్కడ అంటే అనువంశిక వైద్యులు, పంజాబ్ అనువంశిక వైద్యులు చాలామంది వాళ్ళు తీసుకుంటున్న ప్రాంతంలో క్లోనింగ్ లేకుండా, అంటే దేశీ అన్నట్టు అనమాట, హైబ్రిడ్ కాకుండా. నల్ల అల్లం ఈ విధంగా ఉంటుంది. ఇది చాలామంది నల్ల అల్లం ఉంటుందా, అది ఉంటుందా అని బ్లాక్ జింజర్. ఇది నల్ల అల్లాన్ని తీసుకొస్తే 5 సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. లోపల నల్లగా ఉంటుంది. అంటే ఇది డ్రై అనమాట. ఇది దీన్ని కనుక ప్రాసెస్ చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 50 కిలోల వ్యక్తి ప్రతిరోజు 5 క్యాప్సులు వేసుకోవాలి. నేను ఇంతకుముందు నా దగ్గర 1 సంవత్సరం జర్నీ చేసి మధ్యలో నన్ను వదిలిపెట్టిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 1 year వాడి కూడా లేదు సార్ 5.4 3.1K వచ్చిందని. కానీ ఇవి ఇస్తే 1 నెలలో యాక్టివ్ అవుతాడు, 2 నెలల క్రియాటిన్ తగ్గుతుంది. పక్కా గ్యారంటీ, ఇందులో తేడా లేదు. ఏదైనా నమ్మకంతో రావాలి, నమ్మకంతో. అంతేగాని ఏది గురువుగారు నువ్వు మందులు ఇచ్చినావు తగ్గలేదని అంటే నీకు నమ్మకం లేని వ్యక్తిలాగా ఉండొద్దు. దీంతోపాటు మేము యథావిధిగా ఇచ్చే ఇది ఏంటంటే నూనె ఫర్మెంటెడ్ జ్యూస్ 30 ml మార్నింగ్, 30 ml ఈవినింగ్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రావి ఆకులు ప్లస్ వేప ఆకులతో కలిపి గుళికలు తయారు చేస్తాం. ఇది ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2. ఇంకొకటి ఏంటంటే మీకు చిల్ల గింజలనే ఐడియా ఉంటాయి. చిల్ల గింజలని నీళ్ళలో వాడతారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే రా మెటీరియల్ నా దగ్గర లేదు. మననే 1 క్వింటల్ తెప్పించి మొత్తం ప్రాసెస్ చేసినాం. చిల్ల గింజల్ని ఏం చేస్తామంటే మేము బాగా కళాయిలు వేయించి, క్షార పద్ధతే మాకు ఉన్నది వైద్య విధానం ఒకటే క్షార పద్ధతి. అది కనుక కేజీ 800 వస్తుంది. 4-5 కేజీలు కనుక డ్రై చేసినా కూడా 120 క్యాప్సులు అవుతాయి అంతే. మీరు రండి, మీ కళ్ళ ముందర నేను చేసి చూపెడతా. 13 గంటలు ప్రాసెస్ చేయాలి. దాన్ని బొగ్గులాగా చేసి దాన్ని క్షారం తెల్ల బూడిదలాగా అవుతుంది. దాన్ని ఉసరకాయతం బట్టి క్యాప్సల్ ఫార్మింగ్ చేస్తాం. ఈ 2 నల్ల అల్లం క్యాప్సలు, ఈ చిల్లగింజల క్యాప్సల్, ఈ 2 కలిపి ఇస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తున్నాయి. నేను ప్రాసెస్ చేసి నేను అనేక రకాలుగా మా గురువుగారు ఇచ్చిన ఫార్ములా ఆ పొలం గట్ల మీద పెరిగేది తెస్తే ఇప్పుడు అన్ని కెమికల్, అది పనిచేస్తలేదు. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ. ఇదే కాకుండా మనకు ఏంటంటే ఇది కసవింది గింజల పొడి. కసవింద ఆకులనేమో పక్షవాతానికి వాడతాం, కసవింద గింజల్ని వాడతాం దీనికి. ఉదయం 1 టీ గ్లాస్, సాయంత్రం 1 టీ గ్లాస్, 2 గ్లాసులు నీళ్ళలో బాయిల్ చేసుకొని. ఇదేంటంటే నల్లతుమ్మ బెరడు. ఈ ఉదయం 1 టీ గ్లాస్, సాయంత్రం 1 టీ గ్లాస్ తయారు చేసుకోవాలి. ఇది న్యాచురల్ బికార్బోనేటు. ఇది
ఇన్ని రకాలుగా ప్రయోగాలు చేస్తే ఇప్పుడు ఒక ఫైనల్ కన్క్లూజన్కు రావడం జరిగింది. అద్భుతంగా ఒక 60 రోజులు 90 రోజులు వాడితే గురువు గారు మొదటి నెలలనే నాకు బాడీ యాక్టివ్ అయింది, 2వ నెల క్రియాటిన్ తగ్గింది, 3వ నెల చాలా వరకు తగ్గింది. ఇట్లా గనుక మీకు ఎంత బరువు ఉంటే అన్ని క్యాప్సూళ్ళు, ఎగ్జాంపుల్ 65 కేజీల వ్యక్తి 6 క్యాప్సూల్ ఉదయం 3 సాయంత్రం 3 వేసుకోవచ్చు, న్యాచురల్ ఏం కాదు. కాబట్టి ఇది అనువంశిక వైద్యం ఏంటంటే ఒక పెద్ద మహాసముద్రం బిడ్డ, నువ్వు చేస్తూ చేస్తూ చేస్తూ. ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి నాకు వైజాగ్ నుంచి చాలామంది 2-3 కిడ్నీ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకు నేను ఈ రెండు లేకుండా మిగతాది నేను ఆర్థికంగా లేని గురువు గారు ఈ ఇంతవరకు ఇచ్చినా కూడా తగ్గింది. అదే నెల్లూరు ప్రాంతం నుంచి అంటే ప్రాంతం మారితే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే వైద్యం అనేది స్థానికంగా దొరికిన వనరులతో చేసుకోవాలంటారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఇన్ని రోజులు నా కష్టానికి ఫలితం ఆ సూర్యభగవానుడు ఇచ్చిండని నేనైతే దృఢంగా అంటే దృఢ విశ్వాసంతో ధైర్యంగా చెప్తున్నా. ఏ ఒక్క వ్యక్తి వచ్చినా రికవరీ కావాలన్న ఆలోచన మా గురువుగారు చెప్పేది. నువ్వు చేయంగా దారిపురున్న పోతే ఒకడు మంచినీళ్ళు ఇస్తాడు, ఒకడు భోజనం పెడతాడు, ఒకడు దుప్పటి ఇస్తాడు, ఒకడు అది ఇస్తాడు రా, ఒకడు గొడుగు ఇస్తాడు, పోతూనే ఉండాలి. బహుదూరపు బాటసారిలాగా నిత్యం విద్యార్థిలాగా నువ్వు చేయగలిగితేనే ఈ వైద్యంలో సక్సెస్ అవుతావు బిడ్డ. దీనికి విజయం వెనక రహస్యం అంటూ ఏముండదు. ప్రతిరోజు 4 గురువులను కలుస్తూనే ఉండాలని. అందుకనే నేను నా మొబైల్ ఫోన్లో 132 అనువంశిక వైద్యుల గ్రూపులు ఉన్నాయి. నేను ప్రతిరోజు ఈవినింగ్ 6 to 8 కాగానే ఫోన్ బంద్ చేస్తా. 6 గంటల నుంచి 8 గంటల వరకు ఏదైనా దాంట్లో కొన్ని మెసేజ్లు. చాలామంది మహానుభావులు ఏం చేస్తారంటే కొంతమంది ఏమో మా వంశపారపరంగా వస్తున్న ఫార్ములా మేము చెప్పమంటారు. కానీ నేను చాలామందిని చూసిన హర్యానా, పంజాబ్లో నాకు ఒక 30 మంది మంచి మిత్రులు ఉన్నారు అనువంశిక వైద్యులు. మీరు గ్లకోమా చేస్తారు ఈ విధంగా చేసుకోండి, మీరు పిడుసుకు చేస్తారు ఈ విధంగా చేసుకోండి. ఇదే నల్ల అల్లం క్యాప్సూల్ 13 రకాలు చేసే విధంగా వాళ్ళందరూ చెప్పిన జరిగింది. కిడ్నీకి ఒక రకం, పిడుసుకు ఒక రకం, క్యాన్సర్కి ఒక రకం, అట్లా. కాబట్టి మిత్రులారా, ఆయుర్వేదం అనేది 6000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇది కనుక మీరు ఉపయోగించుకోకపోతే ఎన్నో అనార్థాలకు దారితీస్తుందన్న ఉద్దేశంతో బయో ఎంజైమ్ సిస్టంలో మనం ఆ బయో ఎంజైమ్ ఉత్పాదనలు మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. కాబట్టి ఎవరైనా కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటే తప్పక ఆ స్క్రోలింగ్ వచ్చే నెంబర్కు నా అపాయింట్మెంట్ తీసుకుంటే శనివారం, ఆదివారం, సోమవారం హైదరాబాద్లో, బుధ, గురు, శుక్ర, మిర్యాలగూడ వితౌట్ అపాయింట్మెంట్ ఎవరు కూడా రావద్దు దయచేసి. ఎందుకంటే సమయాన్ని పాటించాలి. ఒక్కొక్క పేషెంట్కు 1 గంట సేపు నేను ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఏదో వైద్యం చేయడం అంటే ఏదో మూలికలు అమ్ముకొని డబ్బులు తీసుకోవడం కాదు. అసలు ఆయుర్వేదం గురించి తెలవాలి, ఆయన పరిస్థితి ఏందో తెలవాలి. డైట్ సిస్టమ్, మీరు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అన్నది, మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, మైగ్రేన్ పెయిన్స్ ఉందా, పిడ్స్ ఉందా, మల్టిపుల్ డిజార్తో బాధపడేటోళ్ళు ఉంటే వాళ్లకు ఏ విధంగా మూలికలు ఇవ్వాలి అన్నది ఇదొక శాస్త్రం. నువ్వు నేను అనుకున్నంత మాత్రాన జరిగేది ఆయుర్వేదం కాదు. కాబట్టి అనేక మంది గురువులు నన్ను పెంచి పోషిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ పాదాభివందనం తెలియజేస్తూ, ఎవరైనా కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళంటూ తప్పక స్క్రోలింగ్ నెంబర్తో నా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. తప్పక మీకు 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు ఉపయోగం అవుతుంది. నమ్మకంతో ఆయుర్వేదాన్ని నమ్మితే నా వద్దకు రండి. కానీ పలానా వ్యక్తి దగ్గర వాడినా, పలానా కాడ వాడినా అని రకరకాలుగా చెప్తుంటారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు కిడ్నీ సమస్య వస్తే 10 సంవత్సరాలైనా కూడా అలోపతి డాక్టర్ దగ్గర మందులు వాడతారు. 1 నెల లేట్ అయితే ఏంది? ఇప్పుడు ఏదో ఆ తులవ పొలం ఇస్తే వైద్యం చేసేటోళ్ళు మేము. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీర్ఘకాలికమైన వ్యాధి ఉంటే తప్పక కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీకు నమ్మకమే నారాయణుడు, ఇంక దాన్ని మించింది లేదు. ఎంతోమంది రికవరీ. ఇప్పుడు మాకు మహబూబ్నగర్ దగ్గర నుంచి మన ఒక అతను వస్తే 6 నెలలు వాడండి మీకు కంపల్సరీగా రిజల్ట్ వస్తుంది. నేను బల్లా గుద్ది చెప్తున్నా. అంటే గురుగారు మా జిల్లాలో ఒక అతనికి రికవర్ చేశారు మీరు, నేను తీసుకొని పోతానే. 6 నెలలు సపోర్ట్ చేయకుండా వచ్చేది, తీసుకొని పోయేది. ఆయన క్రియాటిన్ కూడా చేయించుకోలేదట. 4.8తో 8 సంవత్సరాలకి బాధపడుతున్నట్ట. కనీసం 6 నెలలు వాడగానే నార్మల్ అయిపోయింది. కొంతమంది ఏం చేస్తారంటే వితండవాదం, ఇది అయ్యేదా, ఇది జరిగేదా, ఈ మూలికలతో ఏం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఉన్న అట్లాంటి వాళ్ళు ఆయుర్వేదాన్ని చూజ్ చేసుకోవద్దు మీరు. కాబట్టి కిడ్నీ ప్రాబ్లంతో ఎవరైనా ఉంటే తప్పకుండా స్క్రోలింగ్ నెంబర్కు కాల్ చేసి నన్ను కలవండి.
100% మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ బోధిధర్మ ఆయుర్వేద బోడుపల్ హైదరాబాద్ మిర్యాలగూడ. Like and subscribe Eagle Health and Beauty.